హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు మీకు 4cc అసలు యాక్టివ్ 4cc అంటే ఏంటి, అసలు బిజినెస్ లో మనకి ఇప్పుడు ప్రెసెంట్ గా మీరు చూసుకుంటే ఎవ్వరు బిజినెస్ ప్లాన్ చెప్పట్లేదు. కేవలం వాళ్ళు చూపించేది ఏంటండి, మహా అయితే వాళ్ళ పేమెంట్ ప్రూఫ్ అంటారు. అది కూడా ఇప్పుడుది కాదు, ఎన్నో ఇయర్స్ బ్యాక్ది, 2022, 23 అప్పుడెప్పుడో చూపిస్తూ ఉంటారు. సో ఇలాంటివన్నీ చూపించి కార్లు బంగ్లాలు చూపించి మీలాంటి వాళ్ళని అట్రాక్ట్ చేసుకుంటారు. సో ఇక్కడ మనం డబ్బులు సంపాదించవచ్చు అంటే సంపాదించవచ్చు, కాకపోతే ఇక్కడ కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి, ఒక మార్కెటింగ్ ప్లాన్ ఉంటుంది. సో మార్కెటింగ్ ప్లాన్ అని నేను రేపు చెప్తాను. అసలు యాక్టివ్ 4cc గురించి మీరు తెలుసుకోవాలి. ఇది తెలుసుకోకపోవడం వల్లే చాలా మంది బ్యాక్ స్టెప్ వేయకుండా కొంచెంమంది ముందెళ్ళి తర్వాత బ్యాక్ స్టెప్ వేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మీకు మార్కెటింగ్ ప్లాన్ క్లియర్ గా రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ రోజు మాత్రం 4cc యాక్టివ్ cc గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ 1+3 అంటే కూడా ఏంటో డీటెయిల్ గా చెప్తాను. దీనివల్ల ఉండే బెనిఫిట్స్ అండ్ మీకు బొక్క ఏంటి కూడా నేను చెప్తాను. ఓకే, ఇదైతే నిజం చెప్తాం మనం మొత్తం. సో అందుకే ప్రతి ఒక్కరికి కోపాలు వస్తాయి అండ్ పిచ్చి పిచ్చి కమెంట్లు కింద పెడతారు పిచ్చదోలు. ఓకే, అండ్ ఇప్పుడు నేను మీకు అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు మీరు ఏం చేయాలంటే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రమే వీడియో చూడండి. అండ్ ఇంకోటి, వీడియో ఎండ్ దాకా చూస్తానంటేనే వీడియో ఇప్పుడు దాకా కంటిన్యూ అవ్వండి, లేకపోతే కంటిన్యూ అవ్వద్దు. ప్రతి ఒక్క యూజర్ ఇప్పుడు ఎవరైతే FBలో చేస్తున్న ప్రతి ఒక్కరు ఈ వీడియో చూడాలి. మీరు వీలైతే వాళ్ళకి షేర్ చేసి ఈ వీడియోని కన్ఫర్మ్ గా లైక్ చేయండి. ఓకే, లెట్స్ బూస్ట్ మీ. ఓకే, సో ఫస్ట్ థింగ్, నేను ఏది చేసినా ప్రూఫ్ లేకుండా ఎప్పుడు చేయను. ఫస్ట్ థింగ్, 4cc యాక్టివ్ cc అంటే ఏంటో చెప్పాను. అసలు అది ఉందా లేదా అనే ప్రాసెస్ మీకు తెలియాలి కదా. సో దానికి నేను అన్ని ప్రూఫ్లు వినిపిస్తాను, దాని తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రూఫ్ లేకుండా నేను ఏది చేయను. మీకు తెలుసు నేను ఎవరనేది. హూ ఇస్ మీ? హేమంత్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. సో ఫస్ట్ ప్రూఫ్ వినిపిస్తాను కంపెనీ నుంచి కాల్. You need to check that. Okay? It's like you have to complete 1+3 every month if you want to gain business from your direct downline and downline. Okay? Third generation and all. If you want to gain bonus on your personal ID also, then you have to do 1+3, which is active qualification. Okay? And for the further things, we request you to. సో అర్థమైంది కదా. ఇది నేను డైరెక్ట్ గా మెయిన్ ఆఫీస్ కి ఫోన్ చేసి కనుక్కున్నాను. చాలా కష్టపడ్డాను ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడానికి. వాళ్ళు చెప్పమన్నారు. కాకపోతే నేను ఏమన్నానంటే, ఇలాంటిది మీరు చెప్పకపోతే ఇక్కడ చాలా మందికి ఇప్పుడు వాళ్ళు చాలా మంది ఇక్కడ ఏమి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటారు, ఏవో చెప్పుకుంటూ తీసుకొస్తారు. వాళ్ళకి ఏంటంటే క్వాలిఫికేషన్ లేదు, వాళ్ళకి తెలియదు ఏంటి ప్రొసీజర్ అని. అండ్ ఆ ప్రొసీజర్ కూడా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. మెయిన్ గా ఫర్ ఎవర్ ని స్కామ్ అనే పాలసీకి ఎందుకు వచ్చిందంటే ఇలాంటి వాళ్ళు ఉండడం వల్లనే. ఫర్ ఎవర్ లో ప్రొడక్ట్స్ బాగుండవా? మీరు ఒక మాట చెప్పండి. ఆ ప్రొసీజర్ లో మనం మార్కెటింగ్ ప్లాన్ ప్రకారంగా వెళ్తే అది చాలా బాగుంటుంది. సో ఇలాంటి కొంతమంది ఎదవలు ఉన్నారండి, నిజంగా ఎదవలే ఉన్నారు. వాళ్ళ వల్లే కంపెనీ చెడిపోయింది. ఓకే, అండ్ ఇప్పుడు మీరు విన్నారు కదా, ఎవ్రీ మంత్ అని చెప్పింది ఆవిడ. అంటే ఎవ్రీ 2 months కి మీరు కన్ఫామ్ గా 1+4 అనేది 1+3 అనేది కన్ఫామ్ గా ఉండాలి. 1+3 అనేది మీకు నెక్స్ట్ చెప్తాను. ఇంకో ప్రూఫ్ వినిపిస్తాను. ఇది కన్ఫామ్ గా ఎవరైతే సీనియర్ మేనేజర్ సక్సెస్ అవుతారో, ఈయన పేరు వచ్చేసండి KP ప్రసాద్. ఈయన గుంటూరు సంబంధించిన ఆయన 2018లో స్టార్ట్ చేశారు. అండ్ ఇది ఫర్ ఎవర్ లివింగ్ ఇండియా అనే యూట్యూబ్ లోనే ఉంది. సో మీరు కావాలంటే చూడొచ్చు. ఇదిగోండి, చూసారా ఈ వ్యక్తిని చూడండి. అండ్ కావాలంటే మీకు ఇది వీడియో అనమాట ఇది. ఓకే, క్లారిటీ ఉందో లేదో తెలీదు. సో అదనమాట ఈ వీడియోని మీకు వినిపిస్తాను. ఆయన ఏం చెప్పారు. ఈ సిస్టమ్ ఫాలో అయితే మాత్రమే సక్సెస్. నేను నేర్చుకున్నది. మాకు ఇంకో చిన్న విషయం ఏంటి అంటే, మా సీనియర్స్ మాకు నేర్పించింది, అసిస్టెంట్ సూపర్వైజర్ కాగానే స్టిల్ ఈ రోజు కూడా 4cc 1+3 ప్రాక్టీస్. 1+3 ఎంతవరకు వచ్చింది? 1వ తేదీ కూర్చోబెట్టి ఈ మంత్ మీ గ్రూపులో ఎన్ని 4cc అచీవర్స్ తయారు చేస్తున్నారు చూడండి. నేను సంపాదించుకోవడం కాదు, మీరు డెవలప్ కావాలంటే ఇక్కడ ఉన్నటువంటి సక్సెస్ మంత్రం ఏంటి? 1+3. దాన్ని ప్రాక్టీస్ ఎంతవరకు వచ్చింది? 5వ తేదీ నాటికి 1cc ఫినిష్ చేయండి, 15th కల్లా 4cc ఫినిష్ చేయండి అని చెప్పి నేర్పించే క్రమంలో మేము స్టార్టింగ్ నుంచి కూడా, నేను మేనేజర్ అయింది కూడా అలానే, 15 మంది అచీవర్స్ ని 4cc తయారు చేసే క్రమంలో నేను మేనేజర్ అయ్యాను. అదే సిస్టమ్ ఇప్పటికి కూడా ఫాలో అవుతున్నాం. కాబట్టి మాకు చాలా సింపుల్ గా ఉంది. నేను తీసుకున్నటువంటి ఇక్కడ హైయెస్ట్ ఇన్కమ్ 2,19,000. సో అర్థమైంది కదా. నేను ఒకవేళ 1+3 కానీ 4cc యాక్టివ్ అనేది తప్పు చెప్పాను. అసలు అది లేదు అనే పాలసీలో కొంతమంది చెప్తున్నారు. సో ఇది ఉంది అన్నట్టు నేను ప్రూఫ్లు చూపించాను. ఇంకా ఒక ప్రూఫ్ చూపిస్తా, ఇది మీకు మెయిల్ వస్తుంది. సో మీకు కావాలంటే ఇక్కడ సైడ్ కి వేస్తాను, మీరు కావాలంటే ఇక్కడ చూడండి, సైడ్ కి వేస్తాను. సో నేను దాన్ని ఇక్కడ నీకేం ఫోటో చూపించాను. సో అక్కడ మీరు చూసుకుంటే, మీరు అసిస్టెంట్ సూపర్వైజర్ అనే పొజిషన్కి వెళ్ళినప్పుడే అక్కడ మీకు అకౌంట్, అసలు మీకు కంపెనీ అనే చెప్తారు. 4cc యాక్టివ్ ఉంచుకుంటేనే మీకు కింద వాళ్ళ బోనస్ వస్తుంది.
అసలు ఈ 4cc ఏంటి, 1+3 ఏంటి అనేది ఇప్పుడు మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జాగ్రత్తగా వినండి. సో 1+3 అంటే నీ ఓన్ ఐడి మీద ఒక 1cc ప్రోడక్ట్ కొనుక్కోవాలి. 1cc ప్రోడక్ట్ అంటే ఒక 15,000 రూపీస్ ఎంతో ఉంటుంది కదా. సో అది నువ్వు కొనుక్కోవాలి. అండ్ ఈ మిగతా 3cc ఎలా చేసుకోవాలన్నా, ఆ 3cc ఎలా అంటే ఇప్పుడు వేరే వాళ్ళని నువ్వు రిక్రూట్ చేయడం, అంటే వేరే వాళ్ళని ఒక జాయిన్ చేయించడం, వేరే వాళ్ళతో నువ్వు ఒక ప్రిఫర్డ్ కస్టమర్స్ ఉంటారు కదా, అంటే కొత్తగా నువ్వు ఒకరు వేరే వాళ్ళకి ఐడి చేసి ఒకరితో నువ్వు 1cc ముగ్గురితో ఒక 3cc చేయించావు అనుకో, ఒక్కొక్కటి, అప్పుడు నీకు 3cc అయిపోద్ది అండ్ నీకు ఒక 1cc అయిపోద్ది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, చూసిన వెంటనే ఇంకో మెయిల్ చూపిస్తాను. ఇక్కడ మీకు కొంచెం స్క్రోల్ చేసి చూపిస్తాను. సో మేము ఎవ్రీ మంత్ 4cc యాక్టివ్ అని ఉంది కదా మనకి అక్కడ. సో యాక్టివ్ cc పెట్టుకోవాలి. యాక్టివ్ cc అంటే ఏంటి, ఇట్లా అది ఎలా చేసుకోవచ్చు అంటే ఇప్పుడు మీకు 1+3 చెప్పాను కదా, అలా చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరే 4cc అనేది మీరు కొనుక్కోవాలి మీ సొంతంగా. ఎందుకు బ్రో ఇదంత ప్రాసెస్ అంటే చెప్పేది విను. ఇక్కడ నీకు రియల్ సక్సెస్, రియల్గా నీకు అని లక్షలు కావాలి అనుకుంటే నువ్వు అందరినీ జాయిన్ చేస్తే నీకు లక్షలు రావు. ఈ 4cc యాక్టివ్ పెట్టుకుంటేనే వస్తుంది. ఈ విషయం మాకెందుకు మా సీనియర్లు చెప్పలేదు ఫస్ట్లో అని మాత్రం అడగకే. ఎందుకంటే అది మీ సీనియర్లు అడగాలన్నమాట. ఎందుకంటే మిమ్మల్ని ఇలా తెచ్చింది మీ సీనియర్లు, మీ పైన వాళ్ళు కాబట్టి ఆ విషయాలు నాకు తెలియదు ఎలా తెచ్చారు, ఎందుకు తెచ్చారు అనేది. సో మీరు 4cc యాక్టివ్ పెట్టుకోవాల్సిందే. ఈ 4cc యాక్టివ్ పెట్టుకోకపోతే మీ కింద పర్సన్స్, మీరు కింద చాలా మందిని జాయిన్ చేయించుంటారు ఈ పాటికి. సో వాళ్ళ ఇన్కమ్ మీకు కావాలి అంటే కన్ఫామ్గా 4cc చేసుకోవాలి. ఇది మీకు ఎప్పుడు చెప్తారంటే మీరు అసిస్టెంట్ సూపర్వైజర్ అయినప్పుడు చెప్పరు. ఎప్పుడైతే మీరు సూపర్వైజర్ పొజిషన్కి వెళ్తారో అప్పుడు మీకు ఈ విషయం అనేది చెప్తారు. ఏమని చెప్తారంటే మీరు ఎవ్రీ మంత్ ఒక 1cc కొనుక్కోవాలండి. అండ్ ప్లస్ ఏంటంటే 3cc కన్ఫామ్గా మీరు 4cc ఎవ్రీ మంత్ నువ్వు పెట్టుకోగలుగుతావా? ఎవ్రీ మంత్ 4cc నువ్వు చేయగలుగుతావా? నీ ఓన్గా 1500 పెట్టి ప్రోడక్ట్ కొనుక్కోవాలి. అండ్ కింద కొత్త వాళ్ళు ప్రిఫర్డ్ కస్టమర్ ఒక 1cc ఎగ్జాంపుల్గా చెప్తున్నా, 1cc చేయించడం, ఇంకోటి 1cc అలా కన్ఫామ్గా 3cc పెట్టుకోవాలి. ఈ 1+3 చేస్తేనే నీకు ఇన్కమ్ వచ్చింది. ఈ లాస్ట్గా ఎందుకు చెప్తున్నా అంటే ఈ లాస్ట్ వరకు ఎవరు చూస్తారో ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇది కన్ఫామ్ నువ్వు 1+3 చెయ్యాలి. లేదు ఈ 4cc యాక్టివ్లో పెట్టుకుంటేనే నీకు ఇన్కమ్ వస్తుంది కింద నుంచి. ఇది నువ్వు బాగా గుర్తుపెట్టుకో. ఇది నీకు బాగా గుర్తుపెట్టుకుంటేనే యూజ్ ఉంటుంది. ఓకే, ఇది నువ్వు గుర్తుపెట్టుకొని జాయిన్ అవ్వు. ఓకే, మార్కెటింగ్ ప్లాన్ రేపు చెప్తాను, గెట్ రెడీ. అర్థమైందా? కింద వాళ్ళ ఇన్కమ్ నీకు వస్తుంది. ఆ కింద వాళ్ళు కూడా అలా చేస్తేనే ఈ సిస్టమేటిక్ అయితే వర్క్ అయ్యింది బ్రో. అది సిస్టమ్. నేను ఎవరి మీద కోపంతో కాదు చేసింది. ఈ సిస్టమేటిక్ గురించి ఎవరు చెప్పట్లేదు. అందుకే చాలా మంది మోసపోయి జాబులని చెప్పి అవని చెప్పి జాయిన్ చేయించి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని తర్వాత వాళ్ళకి అది కూడా రిటర్న్ ఇవ్వకుండా ప్రోడక్ట్స్ గురించి అది చేసి ప్రోడక్ట్లని ఈ మధ్య సీల్ ఓపెన్ చేపించేసేసి అవి కూడా పాపం వాళ్ళకి ఆ డబ్బులు కూడా రానికుండా కొంతమంది చెత్త మేనేజర్లు చేస్తున్నారంట. కొంతమంది అని చెప్పాను, అందుకే మళ్ళీ ఇప్పుడు. సో ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అందుకని నేను ఈ 4cc గురించి చాలా స్ట్రిక్ట్గా చెయ్యాలని ఫిక్స్ అయిపోయాను. సో అందుకే ఈరోజు చెప్పాను అనమాట. 4cc అయితే ఇది అస్సలు మార్కెటింగ్ ప్లాన్ పర్ఫెక్ట్గా క్లియర్గా రేపు చెప్తాను, ఫుల్ ఇన్ డీటెయిల్గా చెప్తాను. అండ్ ఇంకోటి ఎందుకు బ్రో అంటే మార్కెటింగ్ ప్లాన్ విత్ నా రివ్యూ కూడా నేను ఇలా చెప్పాను. ఎలా అంటే నా రివ్యూ, ఓకే, ఫర్ ఎవర్ గురించి నా రివ్యూ ఇచ్చేస్తాను మొత్తం టోటల్గా రేపు. సో దాన్ని మీరు అర్థం చేసుకోండి. ఓకే, రేపు నేను మార్కెటింగ్ ప్లాన్ ప్లస్ రివ్యూ అబౌట్ ఫర్ ఎవర్ ఇస్తాను. సో మీరు క్లారిటీగా అర్థం చేసుకోండి. ఆ వీడియో పూర్తిగా చూసిన తర్వాత కమెంట్ చేయండి. సేమ్ ఇది కూడా అంతే. ఇక్కడ మార్కెటింగ్ ప్లాన్ కానీ ఇది యాక్టివ్ cc చేసుకోవాలనే విషయం మాత్రం ఎవరు చెప్పట్లేదు. అందుకే ఇది నేను ఖచ్చితంగా చేయాలని ఫిక్స్ అయి చేశాను, కేవలం మీకోసమే. ప్లీజ్ ఒక లైక్ వేసుకోండి మీ బుజ్జి చేతులతోటి. అలాగే ఒక కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా మందికి యూజ్ ఉంటుంది. ఎందుకంటే ఇది 4cc గురించి చాలా మందికి తెలియదు, యాక్టివ్ ఎలా పెట్టుకోవాలో కూడా తెలియదు. అండ్ ఇదే ప్రాసెస్ అనమాట. సో థ్యాంక్ యూ. అండ్ ప్రూఫ్లు చూపించా హేమంత్ అంటే ప్రూఫ్లు. అండ్ ఇంకోటి నీకు రేపు దానికి కూడా ప్రూఫ్ చూపిస్తా. నేను ప్రూఫ్ చూపించకుండా ఏ పని చేయను. హేమంత్ అంటేనే ప్రూఫ్. బాయ్.